వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎవరో వస్తారు ఏదో సహాయం చేస్తారని ఎదురు చూడొద్దనేది సామెత. కానీ మీరు ఎదురు చూస్తే చాలా ఆపన్న హస్తాలు మీకు చేయి అందిస్తాయనేది అనేక ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి వారిలో శ్రీలక్ష్మిరెడ్డి ఒకరు. మనతో శ్రీలక్ష్మిరెడ్డి ఉన్నారు. మా నమస్తే. అంటే చాలామంది సర్వీస్ చేస్తారు, కొంతకాలం ఓ జర్నీ జరిగిన తర్వాత ఎక్కడో చోట ఆగిపోతుంది. కానీ అలాంటిది శ్రీలక్ష్మి స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ దాదాపు 2.5 దశాబ్దాల పాటు కంటిన్యూగా కొనసాగుతుంది. ఏంటి, ఎందుకు అంత ఈ సమాజానికి సేవ చేయాలన్న కాంక్ష ఎక్కడ మొదలైంది? ఎక్కడ మీకు ఆ ఇన్స్పిరేషన్ వచ్చింది? ఎక్కడ ఆ పెయిన్ మీకు స్టార్ట్ అయింది? ముందుగా బిగ్ టీవీ మీ అందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తిగా మీకు ఈ టీవీ తరఫున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం చేసే పని ఎవరికైనా తెలియాలి అంటే మనకి ఇట్లా ఛానల్స్ ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ 10 మందికి తెలిస్తేనే మనం అందించే సేవలు వాళ్ళు అందుకుంటారు. మాది నెల్లూరు జిల్లా ఆత్మకూరు, జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం. అల్లారెడ్డి వెంకరెడ్డి, అల్లారెడ్డి కమలమ్మ మా తల్లిదండ్రులు, మా చిన్నాన్న, మధ్యలో 6 మేనత్తలు. వీళ్ళందరికీ మా నాన్నగారు చిన్నప్పుడే తాతయ్య చనిపోతే పాపం అమ్మాయి పెళ్లి వరకు అంటే బయట సంపాదించుకొని రావటం, ఒక అమ్మాయి పెళ్లి చేయటం, తర్వాత వెళ్ళటం, మళ్ళీ సంపాదించుకొని రావటం. ఈ పెద్ద ఆమెకు పిల్లలు పుడితే ఆ పిల్లలకి మళ్ళీ బారసాలలు. అసలు ఇంట్లో ఎప్పుడు ఒక్కరోజు కూడా ఖాళీ అనే మాట మా అమ్మ వంటింట్లోంచి బయటకు వచ్చి ఆనందంగా ఉండే క్షణాలు నేను ఎప్పుడు చూడలే. ఎప్పుడు బిజీ. సో అటువంటి ఉమ్మడి కుటుంబంలో నేపథ్యంలో పుట్టినప్పుడు అక్కడ రకరకాల మనస్తత్వాలు, 6 మేనత్తలు, డిఫరెంట్ ఇది. తర్వాత అమ్మ ఎలా సాల్వ్ చేసింది, ఎలా వీళ్ళందరినీ పైకి తీసుకొచ్చింది, భర్త ఎక్కడో దూరాభారంలో ఉండి పంపించే డబ్బులతో ఈ కుటుంబాన్ని ఎట్లా ఇచ్చేసింది అనే దానికి మై మదర్ ఈజ్ ద రోల్ మోడల్ ఆఫ్ మా లైఫ్ అంతా కూడా. మా పిల్లలకి కూడా మా అమ్మే. అంటే ఎక్కడో చోట ఒక సర్వీస్ ప్రారంభం కావాలంటే, సమాజం పట్ల ప్రేమ చూపించాలంటే ఎక్కడో చోట ఒక పెయిన్ లేకపోతే వారి పట్ల ఒక ఏదో ఒకటి ఉండాలి. ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే మా బంధువుల్లోనే చిన్న పాప 3 ఏళ్ళప్పుడే ఆ పాప కన్ను తీసేశారు బంధువులు. నా కళ్ళ ముందే చూస్తుంటే అమ్మాయికి కన్ను బాగలేకుండా ఏంటంటే హాస్పిటల్ తీసుకెళ్తే అమ్మాయికి కన్ను ప్రాబ్లం అని కన్ను తీసేయటం అయింది. చాలా పెయిన్ అనిపించింది. ఒక చిన్న బిడ్డ తనతో మళ్ళీ అందరితో కలవలేక కన్ను లేదన్న ఫీలింగ్ అవన్నీ కళ్ళతో చూసా. అప్పటి నుంచి కంటి మీద ఎట్లయినా సరే కంటి చూపు కోసం ఏదైనా చేయాలనిపించేది. సో అందుకని చెప్పి రామకృష్ణ మఠం అంటే నేను తర్వాత ఏమైందంటే ఇట్లా ఆ కన్ను అనేది ఇన్స్పిరేషన్ అమ్మాయే చేయాలని మా పిల్లల చదువుల కోసం మేము ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చాం. ఆ తర్వాత పక్కనే సాధురామ్ హాస్పిటల్ ఎటు కంటి మీద మా బంధువుల అమ్మాయికి ఇట్లా అయింది కాబట్టి చిన్నప్పుడే కన్ను అంత దెబ్బ తగలకుండా ఉండాలంటే మనం టెస్టులు చేయించుకొని ఉంటే అది జరిగేది కాదేమో, ముందే క్యాన్సర్ అని కనిపెట్టుంటే జరిగేది కాదేమో అని చెప్పి కంటికి క్యాన్సర్ అనమాట. సో అందుకని అట్లా జరగకుండా ఉండాలంటే ఏందని ఆ శివారెడ్డి గారు, మా అదృష్టం ఆ శివారెడ్డి గారు ఇక్కడే హైదరాబాద్ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా ఆపరేషన్స్ ఏంటి అంటే తప్పకుండా సాధురామ్ హాస్పిటల్ లయన్స్ క్లబ్ కాబట్టి 2500 కడితే వాళ్ళు డాక్టర్స్ ఒక స్లమ్లో ఒక ఏరియా తీసుకోవాలి, మనం పాంప్లెట్స్ అన్ని చేసి వాళ్ళకి పనిచేయాలి, వాళ్ళు పలానా రోజు ఆదివారం రోజు ఫ్రీగా ఉంటారు కాబట్టి సండే రోజు క్యాంప్ పెట్టేదాన్ని. అప్పుడు ఏమన్నారంటే సాధురామ్ హాస్పిటల్ అమ్మ ఏదో ఒక పేరుతో అంటే మీది మాది కొలాబరేషన్తో చేద్దామంటే మీ పేరు శ్రీలక్ష్మి కదంటే నాకు సోషల్ సర్వీస్ ఇష్టం అండి, శ్రీలక్ష్మి స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ అని ఒకటి పెడదాం అనుకుంటున్నాను. సరేనే స్టార్ట్ చేసి నా పేరు మీద శ్రీలక్ష్మి అని పెట్టుకొని వాళ్ళది లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అని 2 బ్యానర్స్ పెట్టేసి వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇవ్వటం. ఆపరేషన్ కావాలనుకున్న వాళ్ళు వెంబడే అదే కార్లో ఎక్కించుకొని పోయి హాస్పిటల్ తీసుకెళ్తే వెంబడే ఆపరేషన్ చేసేసి ఒక బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసేసినాక ఆపరేషన్ అయినాక మళ్ళీ వాళ్ళ దగ్గర దింపటం. శ్రీలక్ష్మి గారు ఇక్కడే సోషల్ సర్వీస్ పెట్టినప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ పెడతా ఉంటారు. మీరు శ్రీలక్ష్మి స్కూల్ ఆఫ్ సోషల్ సర్వీస్ చాలా డిఫరెంట్ గా పేరు. అంటే ఒక స్కూలు అంటే ఆ స్కూల్ అంటే ఇప్పుడు నా పరిధిలో నాకు తెలిసింది 10 మందికి చెప్తాం. యాజ్ ఏ టీచర్గా మా మేనత్ ఒక టీచర్గా ఉండేది. ఆమెకి ఏంటంటే అక్కడ పోయినప్పుడు నేను చిన్న పిల్లలకు పాటలు నేర్పించేదాన్ని. అంటే టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఇంట్రెస్ట్. సో స్కూల్ అంటే ఒక అన్ని వాళ్ళకి చెప్పొచ్చు కదా, చిన్నపిల్లలకు చెప్పినట్టు కాదండి. ఇప్పుడు మీరుండారు, మీకున్న టైంలో కొంచెం 10 మందికి సేవ చేయాలనేది ఒక ఇన్స్పిరేషనల్గా నేను చేయాలంటే నేను చేయాలి, చేసి 10 మందికి చెప్పాలని అది పెట్టి ఆ తర్వాత రెడ్ క్రాస్లో జాయిన్ అయ్యాను. ఈ లయన్స్ క్లబ్లో డాక్టర్ గారే అమ్మ నువ్వు చాలా యాక్టివ్గా ఉన్నావు, మేమంతా ముసలోళం అయిపోయి ఉన్నాం బ్యాచ్, మీరు రెడ్ క్రాస్లో కూడా చేరండి అని రెడ్ క్రాస్లో చేర్పించారు. సాధురామ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఆవులప్ప గారు ఆయన మళ్ళీ రెడ్ క్రాస్లో ఫోటో తీసి పంపించారు. ఈమె చాలా యాక్టివ్గా ఉంది, రెడ్ క్రాస్ పనికి వస్తానే. అప్పుడు గవర్నర్ రంగరాజన్, తర్వాత రంగరాజన్ మిస్సెస్ వీళ్ళందరూ కూడా కలిసి బాగా యాక్టివ్గా పనిచేశారు. కొడంగల్, కోస్గి, రావులపల్లి అన్ని చోట్ల తిరిగాను. తర్వాత వీటికి మూఢనమ్మకాల మీద, చేతబళ్ళ మీద, వీటన్నిటి మీద, తర్వాత భ్రూణ హత్యలు
కలెక్టర్ ఆఫీస్లో కడుపులో ఉండే బిడ్డని చంపేయటం. అంటే ఎన్ని సెక్టార్లో స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ లోనా ఎన్ని సెక్టార్లో పనిచేస్తారు? అంటే హెల్త్ పైన పనిచేశారు. అంటే నాకు వేరే గైడెన్స్ ఏం లేదు సార్. ఇట్లా పోతున్నాం అనుకో, పోతుంటే నీరు పోతుంటే ఎన్ని రకాలు తగిలితే దాంట్లో కన్నా వెళ్ళిపోవడం. నాకు ఒక ఎయిము ధ్యేయం అంటే ఏం లే. ఎవరైనా అంటే దాంట్లోకి వెళ్ళిపోవడం. ఇప్పుడు పేపర్లో చూస్తాం వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అంటారు అనుకో, అసలు వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. మా హిమాయత్ నగర్ దోమలగూడలో ఉండే లక్ష్మణ్ గారు, అప్పుడు ఆ రోజుల్లో బండారు దత్తాత్రేయ గారు, లక్ష్మణ్ గారు, వీళ్ళందరితో పల్స్ పోలియో ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క దానికి ఆ స్లంలో ఎవరు వస్తే వాళ్ళు పొలిటికల్గా ఎవరు ఎమ్మెల్యే, కృష్ణ యాదవ్ గారు వచ్చే జన్మంటే నీ కడుపులో పుట్టాలమ్మా నేను అనేవాడు కృష్ణ యాదవ్ అన్న అయితే. అంటే వీళ్ళందరినీ ఎవరు మాకు ఎమ్మెల్యేగా ఉండేవారు కృష్ణ యాదవ్ అన్న. ఆయన పిలుస్తాను ఎమ్మడే ఎవరు ప్రోగ్రామ్ లక్ష్మక్క వచ్చిందిరా అక్క ప్రోగ్రామ్కి పోవాలని. ఆ రోజు నుంచి నేను చేసిన అదృష్టం ఏంటంటే ప్రతి ఒక్కరు నన్ను చూసిన వాళ్ళు ఎవరు కూడా ఒక ఆడ మనిషిగా ఇవేదో పరాయి మనిషిగా అనిపించేటట్లే అక్కని పిలవటమే, లేకపోతే అమ్మాని పిలవటమే. ఇప్పుడు దత్తాత్రేయ గారు కూడా ఒకసారి పాపం ఆయనకి నోరు ప్రాబ్లం వచ్చేదో వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకుంటే బోర్డు మీద రాశారు మదర్ తెరీసా వచ్చింది కూర్చోబెట్టండి అని. నాకు ఎంత అనిపించిందంటే ఐఎమ్ రియలీ ఏ రోజు కూడానండి ఇంత పరిచయాలు ఉన్నా ఏ రోజు కూడా ఇది నాకు కావాలని ఎవరి దగ్గరికి పోయి ఈ పోస్ట్ కావాలో లేకపోతే ఈ పదవులు కావాలో ఈ పైరువి చేసుకుంటానో అని చాలామంది రాజకీయాల్లో ఉంటే పరిచయాలు ఉండేని ఎవరిని అడుగుతారు. ఇప్పుడు దానం నాగేంద్ర గారు మాకు ఇప్పుడు మా ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు నా ఆఫీసే వాడుకోనన్నా మన కార్యక్రమాలకి చేయండి అని చెప్పి మన కార్యక్రమాలన్నిటికి కూడా దానం నాగేంద్ర గారిని అడిగితే చెప్తారు ఎంత యాక్టివ్గా అంత కష్టపడి కాంగ్రెస్ పార్టీలో అందరికీ హెల్ప్ చేశాను. లక్ష్మి గారు అంటే మీ సర్వీస్లోనా అక్క నేను చచ్చిపోబోతున్నాను చేసుకోబోతున్నాను అని ఒక ఫోన్ కాల్ చేస్తే మీ సహాయం అందే పరిస్థితులు ఉన్నాయంట. ఏంటి మీ ఫోన్ నెంబర్ ఏంటి? ఆత్మహత్య చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి? కాదు నాన్న, ఏమైందంటే నారాయణగూడలో లోక్సత్తా పెట్టారు చెప్పాను కదా, ఎవడు ఏదైనా మంచి పని చేస్తుంటే వాళ్ళతో కలిసి వెళ్ళిపోవటం. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఇట్లా అవినీతిని ఎదిరించాలి అంటే ఎమ్మడే పోయేసి మన ఆఫీస్ ఒకటి పెట్టి ఆయనకి ప్రతి ఒక్కరికి ఎంతో మెంబర్షిప్ 200 ఎంతో ఉండేది గుర్తు రావటం లేదు. అందరి దగ్గర డబ్బులు తీసుకోపోయి ఎంత కలెక్ట్ చేసి ఆయనకి ఇచ్చేదాన్ని. సార్ మీరు అవినీతిని ఎదిరించాలా, బాగా పని చేయాలని చెప్పి ఆఫీస్ ఓపెన్ చేశాను. దానికి నారాయణగూడ ఆఫీస్ అక్కడ పోలీస్ స్టేషన్లో ఒకరోజు ఒక భార్య అదే ఒక ఆమె 2 పిల్లలతో చనిపోతే శవాలను తీసుకొచ్చి అక్కడ పండబెట్టారండి. వాళ్ళమ్మ ఇట్లా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి ఆమె తీసుకొచ్చి. ఎందుకని అంటే భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని దీన్ని పట్టించుకోలేదని నా బిడ్డ అన్యాయం చేసిపోయిందమ్మని ఆ ఏడుపు, ఆ ఘోరమైన ఏడుపు చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఇట్లా ఉండే వాళ్ళని ఎట్లా కాపాడగలం మనం? ఎందుకు చనిపోతున్నారు? ఎక్కడో భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటే ఈమె చచ్చిపోవడం ఏంటి? ఇది చచ్చిపోవడం కాక ఎట్లున్నారు అంటే పిల్లలు మార్వాడి పిల్లలు ఉన్నట్టున్నారండి పాపం. తెల్లగా ముద్దుగా చచ్చిపోయి నీళ్ళలో ఉబ్బిపోయి పాపం అట్లా ఆ శవాలను చూస్తే అసలు ఆగల. సో దానికి ఏదైనా చేయాలా ఇటువంటి వాళ్ళ కోసమని. చనిపోయిన తర్వాత మనం బాధపడి ఇట్లా కాదు అట్ట కాదని వాళ్ళు శిక్ష చేసే ముందు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనకు ముందే ఏదైనా చేయొచ్చు అని ఒక ఆలోచనతో ఒకటే ఆలోచన వచ్చింది, ఎక్కడ ఏ ఆడపిల్ల కష్టం ఉన్నా నాకు ఫోన్ చేయండి, చనిపోదామని ఆలోచన మీకు వస్తే ఎమ్మడే కాల్ చేయండి అంటే అప్పుడు అన్ని పేపర్లు అక్క పలుకుద్ది అని చెప్పి ఫోన్ నెంబర్లతో సహా అన్ని మన పేపర్లన్నీ ప్రకటించడం, అందరూ చాలామంది ఇట్లా అప్రోచ్ అవటం. ఏ కష్టం వచ్చినా ఎందుకో తెలియదు కానీ బట్ ఎన్జిఓగా అప్లై చేసి ఎవడన్నా డబ్బులు ఇస్తారు చేస్తారనే ఆలోచనే నాకు లేదు అసలు. ఇప్పటికీ స్టిల్ శ్రీలక్ష్మి స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్కి 12A కానీ ఏమీ లేదు నా దానికి. ఏది అప్లై చేయలేదు సార్. నాకు ఐ డోంట్ నో ఎనీథింగ్. అసలు ఎక్కడైనా మేము నెట్లో కూడా చూసినా మాకు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం ప్రతి ఒక్కటి. మా హస్బెండ్ చాలా సిన్సియర్. శ్రీలక్ష్మి గారు ఇంటే ప్రధానంగా మీకు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని బెగ్గర్స్ ఫ్రీ సిటీగా మార్చాలని ఒక ఆలోచన ఎక్కడ వచ్చింది అసలు? ఎందుకంటే మనం ఎక్కడ చూసినా సరే భిక్షాటం చేయకుండా కనిపించే వాళ్ళు ప్రతి సెంటర్లో కూడా దాదాపు హైదరాబాద్లో వాళ్ళ లెక్కల ప్రకారం 250కి పైగా ఉండే సిగ్నల్ పాయింట్ సెంటర్లో మనకి ఈ అడుక్కునే వాళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు. మెయిన్ సార్ ఆయన అయితే నా కాలేజ్ పగలగొట్టి నన్ను తల పగలగొట్టి అన్నీ చేస్తే వీడియో షూట్ చేసి అమ్మాయి దుర్గా అనే అమ్మాయి పనిచేసే అమ్మాయి షూట్ చేసి పెడితే ఎమ్మడే ఆమెను పిలిపించండి అంటే ఆమెను పిలిపించడం ఎందుకు సార్, ఏ పేపర్ చూసినా ఆమె ఫోన్ నెంబర్ ఉంటుంది చూడండి అని పిలిపించారు. ఎందుకమ్మా నీకు ఇంత ఇదెందుకు అసలు అది చేయలేని పని, అది మన వల్ల కాని పని ఎందుకు మీరు టేకప్ చేశారంటే నేను ఒకటే చెప్పి సార్ ఒక హిమాయత్ నగర్ చౌరస్తాలో వస్తానే మా పిల్లలు ఒళ్ళో కూర్చొని ఉంటారు, అమ్మ 10 పైసలు అమ్మ 10 పైసలు చిన్నపిల్లల్ని ఎత్తుకొని చిన్నపిల్లల్ని కావాలని వేసుకొని వాళ్ళ చిన్నపిల్లలతో అడుక్కుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తుంది సార్, మన పిల్లలు బాగుండారు మనమంతా బాగున్నాం, వీళ్ళందరూ ఎందుకు ఇట్లా అడుక్కుంటున్నారనే బాధ అనిపించేది. దెన్ ఐ స్టార్ట్ జిహెచ్ఎంసీ వాళ్ళకి అప్లై చేస్తే మా దగ్గర ఫండ్స్ లేవన్నారు, 3 ఇళ్ళు తీసుకోమన్నారు, అన్నీ ఖర్చు పెట్టించారు, చివరికి డబ్బులు లేవన్నారు. తర్వాత అది లేకపోతే ఏమైంది. బట్ నేనేం చేశానంటే చెంచల్గూడ జైల్లో వాళ్ళకి పెట్టించి వాళ్ళకి అన్నం పెట్టించి వాళ్ళకి అకామిడేషన్ ఇప్పించి యాక్ట్ తెచ్చాం సార్.
బెగ్గర్స్ని Okay. అడుక్కోకూడదు, ఆ చట్టం తీసుకొస్తే బెగ్గర్స్ ఫ్రీ సిటీ. చేయాలని యాక్ట్ ఒక చట్టం తీసుకొచ్చాం. ఓకే. బెగ్గర్స్ అనేది అది అడుక్కోవటం అనేది నేరం అనే చట్టం తీసుకొచ్చాం. అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ వీళ్ళందరం కలిసి ఆ చట్టం తీసుకొచ్చిన తర్వాత అనిపించింది నాకు, మనం చట్టాలు చేసినవన్నీ జరుగుతున్నాయి అనుకోవటంలే, కొంత నేను ఎంత సార్ సముద్రంలో ఒక చినుకులాగా నేను చేయగలిగింది చేయాలి. 1500 మంది సార్. అసలు హిమాయత్ నగర్ చాలా ఇదైపోయింది అప్పుడు. ఇప్పుడు ఎక్కడ వరకు నడుస్తుంది? స్టాప్ చేశారా దాన్ని? అంటే లేదు సార్, ఎట్లా ఏమైందంటే ఈ మత్తు పదార్థాలు కూడా అమ్మటం వాళ్ళు, కొన్ని డ్రగ్స్, అది చాలా భయం వేసింది. ఎక్కడికి వెళ్ళిపోతుందో. నాకు చిన్న పిల్లలు సార్ బాబు, అప్పుడు చదువుకునే పిల్లలు, ఆడపిల్లలు, బాబు ఇంటికి వచ్చేసరికి లేట్ అవ్వటం, ఇవన్నీ భయం వేసింది. ఎవరు తోటికి రమ్మంటే ఎవరు రారు సార్. ఏ ఎన్జిఓ కూడా వీళ్ళు దీంట్లో ఇది చేద్దాము, ఇది తిరగదాము, కొడదామంటే అవన్నీ ఎందుకు మనకి, గుడిచప్పుడు కాకుండా ఏదైనా ఫండ్స్ వచ్చే పనులు ఏమన్నా చూసుకోకుండా ఈ పని ఎందుకమ్మా నీకు అనే కాన్సెప్ట్లో ఉన్నారు. కానీ ఇట్లాంటి పనులకు ఎవరు ముందుకు రారు సార్. ఈ కంటి ఆపరేషన్లు అంటే, ఈ బెగ్గర్స్ అంటే, ఈ పనులకు ఎవరు ముందుకు రారు. ఇలా బెగ్గర్స్ అంటే చాలా మంది ఒక కామెంట్ చేస్తుంటారు, బెగ్గర్స్ అనేది ఒక పెద్ద మాఫియా, అది మీరు అంటున్నట్టు డ్రగ్ ఉంటుంది, లేకపోతే వాళ్ళు కేవలం కడుపు నింపుకోవడం కోసం కాదంటారు. మీరు చూసే అనుభవంలో ఏమనిపిస్తుంది? ఎక్కువ శాతం పాపం సార్ అది కొద్దిమంది మాత్రం ఆ రూట్లో ఉంటారు. ఆ రూపంలో అడుక్కు తినే రూపంలో ఆ డ్రగ్ మాఫియా ఉంటుంది. కానీ చాలా మంది మాత్రం ముసలోళ్ళు ముతకోళ్ళు పాపం అడుక్కోవటం చేయటం అనేది డబ్బు కోసమే చేస్తారు. ఒక 20% మాత్రం డేంజరస్. ఇది నన్ను కొట్టారన్నాను కదా, వాళ్ళైతే గ్యాంగ్ వాళ్ళే. ఆ సంచుల్లో కాలేజ్ దగ్గర ఎక్కువ ఉండేవాళ్ళు. ఎందుకు కాలేజ్ దగ్గర ఉంటారు మీరంటే నాకు అక్కడ అప్పుడు అర్థమయ్యేది కదా సార్. తర్వాత ఇప్పుడు మనకి ఈ డ్రగ్స్, ఈ ప్యాకెట్స్ అవన్నీ అంటే ఎందుకు ఈ ప్యాకెట్స్ ఏంటని కూడా తెలిసేది కాదు నాకు. అంటే ఈ బెగ్గర్స్ మాఫియా ద్వారా డ్రగ్ సరఫరా మీకు అసలు మేజర్ పట్టుకుంటే వాళ్ళ దగ్గర ఎంత ఇది ఉంటే అంత ఉంటుంది సార్ వాళ్ళ దగ్గర. బాగా వాళ్ళు ఏంటంటే ఎవరికి తెలియదు సంచులు ఏముంటాయి, అడుక్కునే వాళ్ళు అనుకుంటాం మనం. సో 20% ఆ పని చేసేవాళ్ళు. నన్ను కొట్టిన వాళ్ళు కూడా వాళ్ళే. శ్రీలక్ష్మి గారు, మీకు 2 ఆడపిల్లలు, ఒక అమ్మాయి ఐఏఎస్, ఒక అమ్మాయి డాక్టర్, బాబు ఉన్నాడు సార్, ఒక బాబు లాయర్. అంటే 2 ఆడపిల్లల్ని ఉన్నత స్థితిలో ఉంచి ఒక అబ్బాయిని కూడా లాయర్గా చేసి, భర్త అడ్వకేటు, ఇవన్నీ చేస్తూ ఈ సొసైటీలో మీరు అంటున్నట్టు వాళ్ళ చేత్కారాలు, వాళ్ళ విమర్శలు, మరోవైపు దాడులు, ఇవన్నీ చేసిన తర్వాత చేయాల్సిన అవసరం ఉందా అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే చేయాల్సిన అవసరం అంటే ఇప్పుడు మనకి ఒక ఫీల్డ్ ఎంచుకుంటాం సార్. రాజకీయంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకోండి, రాజకీయంగా ఎంచుకున్నారు. దాంట్లో ఎన్ని కష్టాలు పాపం. నాకు అబ్బాయిది నిశ్చితార్థం అప్పుడు చూస్తే నాకు ఎంత ఏడుపు వచ్చిందంటే, ఒక్క బిడ్డ నిశ్చితార్థం అప్పుడు ఇట్లా జరిగిందని చాలా బాధేసింది. అట్లా మనం ఒక ఫీల్డ్ ఎంచుకున్నప్పుడు ఇది జరిగింది కదా అని వెనక్కిపోతే మనం ఏ విధంగా ఇదవుతాం అట్లా అనిపించదు నాకు. ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి వెళ్ళకపోయినా ఒక్కసారి ఆలోచించుకుంటే ఏమి సాధించారు. ఇంకోటి మావారు అంటారు, రాజశేఖర రెడ్డి అన్న దేవుడు ఆయనలాగా పనిచేయాలని తిరిగావు. కాంగ్రెస్ పార్టీలో ఎంతోమందికి ఏ ఎలక్షన్ వచ్చినా సార్, రాజశేఖర రెడ్డి అన్న మీద ఖమ్మం జిల్లా కదమ్మా, రెడ్డిస్ అందరికి ప్రచారం చేయమంటే ప్రతి ఇంటికి గాజులు పంచుకుంటూ ఎండల్లో తిరిగి అందరికీ ఓట్లు వేయమని చెప్పి తిరిగాం. ఆ గెలిపించిన తర్వాత ఈ రోజు వరకు రేణుకా చౌదరి దగ్గరికి పోయి నాకు ఈ సహాయం కావాలక్క అని అడగల. కొండా సురేఖ గారి కోసం మొత్తం ఐస్ క్రీమ్ బండ్లు, పిల్లలకి ఎట్లా అట్రాక్ట్ చేయాలి పిల్లలని ఐస్ క్రీమ్ బండ్లు కూడా పెట్టి ఐస్ క్రీములు తినిపించి ఆమెను గెలిపించుకొని వచ్చాం. ఈ రోజు వరకు కొండా సురేఖ గారి దగ్గర పోయి నాకు ఈ సహాయం కావాలని అడగల. ఎలా వచ్చింది అంటే రాజశేఖర రెడ్డి గారితో చాలా అనుబంధం ఉంది, మీరు సేవాదళలో పనిచేశారు, ఎలాగా రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైంది అసలు? అంటే మాకు మా మామగారు బుచ్చిరామారెడ్డి గారు కాంగ్రెస్ అండి. జలగం వెంగళరావు దగ్గర నుంచి శీలం సిద్ధారెడ్డి గారికి ఈ చేతులతో వంటలు చేసి కొన్ని వందల మందికి టెంట్ వేసి ఖమ్మంలో ఈ చేతులు గుండా భోజనాలు, ఆ పాపని 3 పిల్లల్ని వంటింట్లో పడేసి అందరికి అన్నాలు పెట్టి టీలు పెట్టి ఇంతంత దబర్లుగా టీలు పెట్టి టెంట్లు వేసి అందరికీ భోజనాలు పెట్టిన చెయ్యేది. సమ్మాన్ చంద్రశేఖర్ గారు మా ఇంటికి వస్తే, అన్నా ఎట్లా ఈ బట్టలు వేసుకుంటే ఎట్టా, నెల్లూరు వాళ్ళం కద్దరు బట్టలు వేసుకోవాలా, మీరు మంచి బట్టల్లో ఉండాలంటే ఇంత మంచి మనసమ్మా నీది, అసలు ఎవరైనా ఇట్లా ఆలోచిస్తారా అనేవాడు. అందరికీ మేము చేయటమే తప్ప మేము ఎవరి దగ్గరికి పోయి ఈ సహాయం కావాలని కోరుకోలేదు సార్. భర్త కాంగ్రెస్ వాళ్ళు, మామయ్య వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా టెంట్లు వేసి 10 మందికి అన్నాలు పెట్టే కుటుంబం. సో ఆ కుటుంబ నేపథ్యం వల్లే నేను పార్టీలు మారలేక, అంటే మామయ్య వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, తెలుగుదేశం వాళ్ళు ఎన్నిసార్లు అడిగారో మీరు ఇంత అంటే నేను ఇప్పుడు ఏదో మామూలుగా మాట్లాడుతున్నారు అనుకుంటాను. నేను ఒక్కసారి స్పీచ్ స్టార్ట్ చేస్తే ఎవరు కూడా అంటే అంత మనస్ఫూర్తిగా మాట్లాడగలను ఎవరి గురించి అయినా. అందుకే కొంత ప్రయాణం చేసినట్టున్నారు. అంటే జగన్ గారితో ఎట్లా అంటే సార్, రాజశేఖర రెడ్డి దగ్గర కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీ సేవాదళలో ఉన్నప్పుడు, తర్వాత విజయమ్మ అంటే మనకు చనిపోయినప్పుడు, రాజశేఖర రెడ్డిని చనిపోయినప్పుడు దానం నాగేంద్రాన్నే అమ్మ పోయి పరామర్శించండి అమ్మ అన్న, మీరు కూడా రండి, నేను వచ్చి చేరతానమ్మా మీరు వెళ్ళండి అని చెప్పంటే, మేము హిమాయత్ నగర్ కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తున్నాం కదా సార్, మీరు వెళ్ళి పలకరించండి అమ్మ అని అన్నప్పుడు విజయమ్మ గారు ఇట్లా చేతులు పట్టుకొని నా బిడ్డకి ఇట్లా
ఇదైపోయింది. ఇప్పుడు ఆయన పార్టీ పెట్టినప్పుడు కూడా ఏమన్నారంటే హస్తం గుర్తు నుంచి సైకిల్ మన ఏమంటారు ఫ్యాన్ గుర్తుకు మారిపోయింది. సో అన్నప్పుడు నేను అన్న మీద అభిమానం, కానీ ఇప్పటికీ చెప్తాను సార్ ప్రేక్షకులందరి ముందు, కేవీపీ గారికి ఎన్నోసార్లు చెప్పుంటారు, పిచ్చి తల్లి అనేవాడు సార్ నన్ను తల మీద పాపం. ఎప్పుడు వచ్చిన అమాయకంగా ఎందుకమ్మా నువ్వు వస్తావనంటే, అన్న మీరు బాగా చేస్తున్నారు కదా, మీలాగా నేను చేయాలని కోరిక నాని అంటే ఎన్నిసార్లు ఈ లేడీస్ ప్రాబ్లమ్స్ వస్తే తీసుకోపోతే కూడా సబితక్క హోమ్ మినిస్టర్గా ఉందమ్మా తొందరగా వెళ్ళి అక్కడ ఈ అమ్మాయికి ఏమైనా రెస్క్యూ చేయాలంటే వెళ్ళు అని చెప్పేవాళ్ళు తప్ప నాకంటూ నేను ఎప్పుడు అనుకోలేదు సార్ అసలు ఎప్పుడు. సో అట్లా ఆయన తలుచుకుంటేనే ఒక ఎమోషనల్ లాగా అనిపిస్తుంది పాపం. చాలా ఎందుకో తెలీదు మనకి ఆయన మాకు చేసింది ఏమీ లేదు. ఇంకా పేదవాళ్ళకి అందరికీ ఏదో పథకాల ప్రకారం బెనిఫిట్ ఏమైనా పొందుంటారేమో, కానీ మేమైతే పావుల సహాయం కూడా పొందలే ఆయన వల్ల. ఓన్లీ సర్వీస్ అంతే. ఎందుకంత రాజశేఖర రెడ్డి మీద అంత అభిమానం ఎందుకు పెంచుకున్నారు? అట్లా ఒకటేసారి అనేవాడు పాపం, నీ అంత అమాయకురాలు ఎవరు ఉండరు, నువ్వు రాజకీయాల్లో పనికిరావు, అదేంటని అట్లా అంటావంటే ఒకటే అనేవాడు పాపం. ఇది చెప్పకూడదు సార్ టీవీల ముందు, ఆడవాళ్ళకంటే చాలా చీప్గా చూసే రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ వల్ల అవమానం పడితే అది ఇట్లా కన్నీళ్ళు తుడిచి ఇట్లా అన్నాడు పాపం, అమ్మ నువ్వు ఏదో హౌస్ వైఫ్గా ఉన్న మనిషి, బయట సమాజం నీకు తెలీదు అని కన్నీళ్ళు తుడిచి పిచ్చి తల్లి అని ఓదార్చిన మనిషి పాప. రాజకీయాల్లో నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆడవాళ్ళకి? 100% సార్. ఎందుకు మనం చెప్పుకోకూడదు, చాలా బాధలు ఉంటాయి మీకు అసలు అవన్నీ. ఒక అతనైతే అమ్మ మనం నీకు ఏమన్నా పదవులు కావాలంటే మీరు వచ్చి కలవండి, ఎక్కడికి కావాలంటే గెస్ట్ హౌస్ కానీ, సరే మా హస్బెండ్ నేను ఇద్దరు వెళ్ళాం. తెల్లారి పొద్దున్నే ఫోన్ చేసి మీ హస్బెండ్ని తీసుకొచ్చావేంటమ్మా అన్నారు. మరి నేను ఎప్పుడు రాను సార్ అట్లా, ఎక్కడికైనా బయటకంటే అమారే రావాలి కదా అంటే, నీకు అసలు ఏమన్నా బయట ప్రపంచం ఏమి తెలిసినట్లేదమ్మా నీకు అన్నాడు. నాకు అది ఇంకేం కావాలి సార్ బయట ఏమన్నారు. సో అట్లా వేరేగా బిహేవ్ చేస్తే అమ్మడే చెప్పు తీసుకొని కొట్టాను సార్. చాలామంది రాజకీయ నాయకులు తెలుసు ఎవరిని కొట్టానో కూడా, ఎమ్మడే పోయి రాజశేఖర రెడ్డి దగ్గర పోయి ఇట్టాటామన్నా నువ్వు ఎంకరేజ్ చేసేది అన్నట్టు కంప్లైంట్ చేయటం. సో అందుకని అప్పటి నుంచి ఒకటే డిసైడ్. చాలా వరకు మీరు చెప్తున్నది చాలా ఆందోళన కలిగించే విషయం, ఆశ్చర్యం కలిగించే విషయం. అంటే రాజకీయ సినిమాల్లోనే మనం ఇంకో చోట కాస్టింగ్ కోచ్ లాంటి మనం మాట్లాడుకుంటున్నాం చూస్తున్నాం సార్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మనం తప్పించుకొని తిరిగి రాజకీయాల్లో చాలా తప్పించుకొని తిరగాలి అంతే. ఏదైనా ఇప్పుడు లేకపోతే ఇంత కష్టపడుతున్నా కదా, మరి ఎందుకు ఇవ్వాలి నాకు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? అంటే ఇంత సర్వీస్ ఇంత చేస్తూ ఎక్కడ పులిబందల్లో ప్రతి గడప ముందు ఫ్యాన్ గుర్తులేసా, గెలిపించుకొని వచ్చా. ఎన్నిసార్లు అడిగినా విడిపోయాం కదమ్మా తెలంగాణ ఆంధ్ర ఎట్ల పదవులు అన్నారు. మరి తెలంగాణ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఇలా అంటే నేను ఒకటే సరే ఏమన్నా గట్టిగా నేను మీకు పని చేశాను నాకు ఇది ఇవ్వండి అని అడగలేము. వాళ్ళకి ఇప్పుడు మీకు కష్టపడి చేస్తానన్నా, చేస్తే నీకే తెలియాలి కదా ఆ అమ్మాయి కష్టపడింది, మనం ఏదైనా చేయాలని మీకు తెలియాలి. అడుక్కోవటమే నిర్మూలించాలని దాన్ని నేనేం పోయి అడుక్కునేదాన్ని. ఇప్పుడు యాచక వృత్తి నిర్మూలించాలనే మనిషిని మనం పోయి ఏమి యాచిస్తాం పొద్దా. ఇది ఉన్న స్థాయిలో ఉన్న నాయకులకు కావచ్చు, లీడర్ కావచ్చు, వాళ్ళకి తెలియదండి. అంటే ఎందుకంటే మీలాంటి వాళ్ళు సర్వీస్ చేస్తూ ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద పనిచేయాలనుకునే వాళ్ళకి వాళ్ళ మోటివేషన్స్ మీరు చెప్తున్నట్టు అంటే భర్తను కూడా తీసుకురావడం కూడా ఒక అమాయకత్వంగా రాజకీయాల ఆలోచన చేస్తుంటే. అంటే మా వారు ఒకటే అంటారు, ఇప్పుడు నీతో పాటే పేర్లు ఎందుకులేండి, చాలామంది నాయకులు వచ్చారు, చాలామంది ఆడవాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ మంచి పోస్టులో మినిస్టర్లు అయిపోయారని నీకు ఎందుకే అంటే నువ్వు ఏమన్నా బాగలేవా మనిషి, బాగున్నావు, చదువుకోలేదా అన్నీ ఉండే, మాట్లాడగలవా అన్నీ ఉండే, మరి ఎందుకేనంటే ఆయన చెప్పలేనిది. మా హస్బెండ్కి నేను ఇప్పుడు ఈ మాట చెప్పాను అనుకో, ఇట్లేదా అన్నారు నేను వాడిని కొట్టాను అని చెప్పంటే ఎందుకు పోవటం బయటకు అంటారు కదా. మరి నేను నా ప్యాషన్ అది, నేను బాగా చేయాలా, మంచి పేరు తెచ్చుకోవాలా, రాజశేఖర్ ఇట్లాగా అందరి ఇళ్లలో నా ఫోటో ఒకటి పర్సులో వాళ్ళ ఫోటోలో ఉండాలా, ఈ కోరికలన్నీ తీరాలంటే ఇవన్నీ చెప్తే పోనీరు కదా. ఎవ్వరు ఇంతవరకు ఒక్క రూపాయి ఏ రాజకీయ నాయకుడైనా నా సేవా కార్యక్రమాలకి ఇచ్చుంటే చెప్పమనండి. అటు వైఎస్ఆర్ టు వైఎస్ జగన్ గారి దగ్గర నుంచి ఆ పార్టీలో పనిచేసే నాయకులు కానీ ఒక్కరైనా. మా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఒక క్లిప్ చూపిస్తాను, మీరు చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్లీజ్. పడిపోతుంది చూడండి.
అన్న ఉరకద్దు పైన కింద ముందు పడిపోతారు కదా నిల్చోండి పిలిపించి అమ్మడే అప్పటికప్పుడు సంతకాలు పెట్టించాడు శ్రీలక్ష్మి గారు, ఇది అంటే ప్రగతి భవన్ ని ప్రజాభవన్ గా మార్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి సమావేశం నిర్వహించారు. ఇది బహుశా ప్రజావాణి అనుకుంటా. ఏంటి మీరందరూ వాళ్ళందరినీ ఎవరినో తీసుకెళ్ళినట్టు కనిపిస్తుంది, ఆయనతో మాట్లాడుతున్నారు, చాలా మంది అక్కడ వికలాంగులా కనిపిస్తున్నారు, ఏంటి ఆ సందర్భం? రాజశేఖర రెడ్డి అన్న ఉన్నప్పటి నుంచి కూడా ఇదే పని సార్. నాకు వికలాంగులు ఎవరైనా ఉంటే పాపం నేను చెప్పాను కదా మా బంధువులకు అమ్మాయికి బాగాలేదని, ఇట్లా ఎవరైనా శారీరకంగా ఎవరైనా బాగలేకపోతే వాళ్ళందరూ లిస్టు పెట్టుకుంటా, అందరు నాకు తెచ్చిస్తారు. ఇట్లా అందరూ నా దగ్గర ఉంటుంది. వీళ్ళందరికీ ఏంటంటే ఎప్పుడైనా సీఎంని కలిసినప్పుడు అన్న వీళ్ళకి ఇది రాలేదంట, ఇది కొంచెం చూడండి అని చెప్పడం రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి అలవాటు. జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా కంటి ఆపరేషన్లు ఎవరైనా వస్తే ఎందుకు లక్ష్మక్క దగ్గర పోండి అనేవాళ్ళు. అంటే కేర్ ఆఫ్ అడ్రస్ నేను అని చెప్పి పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఈయన వస్తాను నాకు ఎంత ఆనందం వేసిందంటే, బా అంత పగలు కొట్టేశారంటే పో మేము నేరుగా పోవచ్చు అంటే సీఎం దగ్గరికి అని అందరినీ మొబిలైజ్ చేసి 250 మంది వికలాంగుల్ని అందరు మొత్తం వచ్చారు సార్. ఆ రోజు వచ్చి ఎంతసేపు అంటే సీఎం దగ్గర ఎమ్మడే ఆయన ఎంతసేపు మాట్లాడాడు చూడండి ఒకసారి. వాళ్ళ పరిస్థితి చూడండి సార్. అసలు అయితే ఎమ్మడే పక్కన పిలిచేసి నేను నా కోసం నేనేదో సోషల్ సర్వీస్ ఇస్తామని ఏ రోజు ఎవరికి చెప్పుకోను సార్. ఎవరికో బాగలేకపోతే ఆ రోజు మీటింగ్లో అడిగారు, దేనికి వచ్చారమ్మా మీరు ఇక్కడికి, సీఎం గారు ఏం మాట్లాడారు, నా కోసం నేనేం రాలేదు బాబు, వీళ్ళందరినీ తీసుకొచ్చాను, వీళ్ళందరికీ ఎమ్మడే పెన్షన్ పిలిచి అప్పటికప్పుడు చేయండి అయ్యా అని సంతకాలు పెట్టారు. చాలా బాగా, చాలా మొదటి రోజు అప్పటి నుంచి అసలు చూడండి చూస్తున్నారుగా. అసలు ఎమ్మడే ఆ పక్కన మనిషిని పిలవటం. మన శ్రీనివాస్ రెడ్డి అని మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు, ఆయన ఎమ్మడే పిలిచి అదిగో వీళ్ళందరికీ ఇట్లా చేయండి అమ్మా, ఇమీడియట్గా చేయండి అంటే పెన్షన్ ఇచ్చారు, ఎమ్మడే ఏమేం కావాలి అక్కడ మనుషులు ఎమ్మడే టక్కటక్క పిలిచి ఏంది ఇది, ఈ పరిస్థితి ఏంటి పాపం వీళ్ళకి ఏమైంది, ముందు ఇది టక్కని క్లియర్ చేయండి. అది నేనేమని చెప్పాను అడిగానంటే ఒకటే అడిగా, మిగతా కార్యక్రమాలన్నిటికంటే నాన్న మనం చాలా అదృష్టవంతులు. నేను రెండే మాటలు చెప్పాను, మనం చాలా అదృష్టం, కాళ్ళు అన్నీ ఉండే. లేని వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళ పరిస్థితి చూడానా పాపం ఎవరో తోసుకురావాలా, వాళ్ళకి ఏదన్నా చేయగలిగితే నీకు జీవితాంతం మనకి బాగుంటుందమ్మా, పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఇంకా మంచి పేరు వస్తుంది, నీకు మంచి పేరు వస్తుంది అని చెప్పి వచ్చినంతే. ఏమనిపిస్తుంది రేవంత్ రెడ్డి మీకు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన పాలన చూస్తే ఏమనిపిస్తుంది, ఇలాంటి ప్రజలు చూసినప్పుడు స్పందన చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నాకు అసలు ఏంటంటే నాన్న ఇప్పుడు పరిస్థితి, మనము ఆర్థిక పరిస్థితి ఎంత ఇదిలో ఉందో ఆ పరిస్థితి ఇట్ట ఉండి కూడా ఆ స్పందన అనేది మనిషిలో తనకి, ఇప్పుడు నేను కూడా మా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి ఉండేదానికి ఆటోమేటిక్గా ఎవరో తండ్రి నుంచి వారసత్వం వచ్చిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. సో హీఈస్ బాగా బై బర్త్ కష్టపడి పైకి వచ్చిన మనిషి కాబట్టి అమ్మడే అందుకే అంత స్పందించాడేమో అనిపించింది నాకు. సో అందుకే ఒకటే చెప్పా, మళ్ళీ ఎక్కడికి శ్రీలక్ష్మి పోతున్నావు, మా ఆయన అన్నాడు ఇప్పుడు దాకా అనుభవించిన బాధలు చాలవా మళ్ళీ పోతున్నట్టు లేదండి, ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు వస్తాడు, మాలాంటి వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవడానికి వస్తాడు అనడానికే ఆ రోజు నిదర్శనంగా ఆ కాగితాల ముందు ప్రత్యక్షంగా అందరూ ఆశ్చర్యపోయారు, అమ్మ అంతసేపు మాట్లాడారు. చివరిగా చెప్పండి, మీ అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి సింధు ఇలాగ ఆవిడ పైన గతంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ తో ఒక ఫైట్ ఒకటి జరిగింది. అంటే ఎందుకు అంత వ్యక్తిగతంగా విమర్శలు ఆ రోజు ఎందుకు వచ్చినాయి? మీరు నిజంగా దాన్ని పర్సనల్ గా తీసుకున్నారు, మీరు ఛాలెంజ్ చేశారు ఎందుకంటే చాలా ఎన్ని వచ్చినా కూడా నానా ఒకటే చెప్పా, ట్రూత్ ఈజ్ పివెల్, మనకి ఏదైనా సత్యమేవ జయతే అని ఒక వర్డ్ పెట్టేసేసి ఏమైంది ఆ రోజు, ఎందుకు అసలు ఐపీఎస్ ఆఫీసర్ అంతా స్పందించారు? ఒకటమ్మా, ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్స్ మీకు తెలుసు, హాసన్లో పాపం ఎంతమంది రైతులు బయటకు వచ్చి అమ్మాయి కోసం పోరాటం చేశారు. వ్యక్తిగతంగా అంటే ఆడవాళ్ళ శత్రువులని ఏదో ఒక రకంగా ఒక జలసి ఒక ఇది ఉంటుంది, ఈమెకే మంచి పేరు వస్తూనే ఉంటుంది, ఎన్నో ఉంటాయండి. సో దాని వెనక ఉండే కారణాలన్నిటికంటే కూడా 25,000 ఫైన్ కట్టింది హైకోర్టులో ఆమె, ఐపీఎస్ ఆమె. తర్వాత సుప్రీంకోర్టులో వాళ్ళు కాంప్రమైజ్ కావాలమ్మానంటే ఒకటే అడిగేది పాప, మీ అమ్మాయికే ఇట్లాంటి అవమానం జరిగితే కాంప్రమైజ్ అవ్వమంటారా సార్ అని. సో మేము కాంప్రమైజ్ కావండి, ఎందుకంటే మనం నిరూపించబడాలంతే, ఎంత ఖర్చైనా సరే సత్యమేవ జయతే. ఎందుకంటారండి ఎవరైనా, మేము ఎన్ని బాధలు పడ్డాను రాజకీయాల్లో, 5 కోట్ల బహుమతి అండి. ఎందుకంటే ₹1 కట్నం కూడా ఎవరైనా సరే ఈ రోజు వరకు ఫేస్బుక్ లో తిరుగుతుంది, మీకు ఎందరికి పెట్టా, ఎవరైనా సరే నా బిడ్డ ఇలా చేసిందని ఎవరైనా ఆరోపణలు నిరూపిస్తే 5 కోట్ల బహుమతి. ఎందుకంటే మన పెంపకం, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మన బిడ్డలేంటి, నేను పదవులు సంపాదించుకోవాలంటే రాజశేఖర రెడ్డి ఎక్కడ, అంతకుముందు రాజారెడ్డి గారు చనిపోయి ఆయన వర్ధంతికి కూడా దుప్పట్లు పంచి వచ్చాను సార్ పోయి అభిమానంతో. ఏమన్నా నాకు ఏమి చేయాలి, ఆయన పిచ్చి తల్లి అన్నదానికి ఇంత పని చేశాను సార్ నేను.
ఆయనకి చేశాను, వాళ్ళ కొడుక్కి చేశాను, అందరికీ చేశాను. తర్వాత టెంపుల్స్ 2 టెంపుల్స్ కట్టించాం సార్. రుద్రాక్షపల్లిలో 25 ఏళ్ల క్రితం ధ్వజస్తంభం ఉండే గుడి లేదు మా అత్తగారు ఊళ్ళో. 25 ఏళ్ల క్రితం స్థలం ఇచ్చాము. తర్వాత దానికి మా అమ్మ 25,000 మాకు 25,000 అంటే పెద్ద చిన్న అమౌంట్, బట్టలకి చాలా కాస్ట్లీ ఉంటాయి మాకు. అందుకని ఆ 25,000 ఇస్తే ఆ రోజుల్లోనే 25 ఏళ్ల క్రితమే 5,000 రూపాయలు శంకుస్థాపనకి ఇచ్చాను. 5,000 రూపాయలు మా ఊళ్ళో కంటి ఆపరేషన్ చేయించుకున్న రామచంద్రకి 5,000 రూపాయలు ఇచ్చి వచ్చాను. దానగుణం అనేది మా అమ్మ పెట్టిన విద్య. పర్సులో పెట్టుకుంటే ఎందుకు 10 మందికి ఇస్తే ఉపయోగపడతాను. ఎవరు కట్టలేకపోయారు. మళ్ళా పోయి వెంకటేశ్వర స్వామి గుడి కట్టాము, ఎదురుగా శిథిలావస్థలో ఉండే రామాలయం కట్టాం. ఎండోమెంట్స్కి అప్లై చేసిన కాంట్రాక్టర్ వెళ్ళిపోతే 20 లక్షలు లోన్ తీసుకొని రామాలయం నిర్మించాం. 25 లక్షలు పెట్టి ప్రతిష్ఠ చేసాం. ఒక్కటి కాదు సార్, ఇందుగలడందు లేరని సందేహం వలదు చక్రి ఎందెందు వెతికినా అన్నట్టు ఇటు సోషల్ సర్వీస్ కాదు, మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఇప్పుడు మాధవ సేవే మానవ సేవలాగా 24 గంటలు గుడి పని అయిపోయింది సార్. ఇంకొకటి చిన్నజీయర్ స్వామి వాళ్ళ అమ్మకి ఆపరేషన్ చేయించాను నేను. మీకు విషయం తెలుసా? ఎంత పెద్ద చిన్నజీయర్ స్వామి, ఎంత గొప్ప ఆయన. వాళ్ళ అశోక్ నగర్లో 20 ఏళ్ల క్రితం అశోక్ నగర్లో చిన్న గదిలో ఉండేవాళ్ళు సార్. 25 ఏళ్ల క్రితం చిన్నజీయర్ స్వామి అమ్మ వాళ్ళ అక్క అశోక్ నగర్ చౌరస్తా ఉందా, అక్కడ ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు 25 ఏళ్ల క్రితం. అప్పుడు ఆ రోజు నేను చెప్పాను కదా, సాధురామ హాస్పిటల్లో నేను పేపర్లో ఇచ్చేదాన్ని కంటి ఆపరేషన్ అని. ఎవరో ఫోన్ చేసి ఇట్లా మనకి ల్యాండ్ లైన్ కదా సార్, 27637545 మై ల్యాండ్. అందరికి ఇప్పుడు సెల్ ఎట్లా ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చేదాన్ని. ఫోన్ చేసి అమ్మ నేను అశోక్ నగర్లో ఉంటాను, మీరు ఏదో ఆపరేషన్ చేయిస్తామన్నారంటే ఇంటికి పోయి నా కారు ఎక్కించుకొని ఆమెని ఆపరేషన్ చేయించి మళ్ళీ దింపాను. అంటే స్వామీజీకి ఆయనకి పాపం అక్కడ ఆయనకి ఏం చేస్తుంటాడమ్మా మీ అబ్బాయి అంటే కర్ర పట్టుకొని తిరుగుతుంటాడు అని చెప్తుందండి సార్. ఆయన ఏం పట్టించుకునేవాడు కాదు సార్ ఆ రోజుల్లో. మొన్న పోయి సన్యాసిగా తిరుగుతుంటాడమ్మా, ఏదో కర్ర పట్టుకొని దేవుడని తిరుగుతుంటాడు అని అంటే ఆపరేషన్ చేయించాను సార్. మొన్న పోయి కలిశాను. దేనికి పోయి కలిశానంటే నాకు స్వామివారిని కలిసి, అందులో తర్వాత నేను భక్తురాలను కూడా ఆయనకి, ఎందుకంటే ఆయన నా ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడల్లా మేము ఆయనకి సేవ చేయడానికి కూడా పోయేదాన్ని హిమాయత్ నగర్లో. తర్వాత మొన్న పోయింది ఎందుకంటే గుడి కట్టించాం కదా, పూజారులు దొరకటం లేదు సార్ నాకని పూజారుల కోసం పోతే ఆయన ఏమన్నాడు, ఈ గుళ్ళో పూజారులు అందరినీ బయట నుంచి దిగుమతి చేయిస్తున్నానమ్మా, మన వాళ్ళు ఎవ్వరు రావటం లేదని చెప్పాడు. సో అక్కడ మహారాష్ట్ర యూపీ నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళతోనే చేపిస్తున్నానమ్మా అన్నారు. సో అదొకటి. ఇంకోటి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్. ఈరోజు ఎంత పెద్ద చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఎంత పెద్దవాళ్ళు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఫస్ట్ రక్తదాన శిబిరం పెట్టించింది నేను సార్ నారాయణగూడలో. స్వామినాయుడు గారు ఉంటారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, ఇప్పుడు తనే చూసుకుంటారు స్వామినాయుడు గారు. స్వామినాయుడు గారిని అడగండి, శ్రీలక్ష్మి అక్క అంటే ఫస్ట్ వాళ్ళకి అమ్మ ఈ రక్తదాన శిబిరాలు, ఈ అవగాహన ఇవన్నింటి మనం చేద్దాం నాన్న అని చెప్పి ఏది అది చేసిన తర్వాత పోయి ఇది నేను చేశానే చిరంజీవి గారిని కల్పించి ఫోటోలు దిగాం సార్. మా చిన్న పాప అప్పుడు చిన్నది, పెద్దది లేదు, చిన్న పాపని తీసుకుని ఆమె ఎక్కడికి రాదు, పెద్దది ఎప్పుడు కూడా. శ్రీలక్ష్మి గారు చివరిగా చెప్పండి, మీరు ఇంత సర్వీస్ చేస్తున్నారు, అనేక రూపాయల్లో సేవ చేస్తున్నారు, తర్వాత అనేక మందికి సహాయం చేస్తున్నారు, రాజకీయాల్లో తిరుగుతున్నారు, కానీ చివరకు వచ్చేప్పటికీ ఎలాంటి ప్రతిఫలం దక్కట్లేదు, ఒక అసంతృప్తి అయితే మీరు వ్యక్తమవుతుంది. మీలాగా చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పగలుగుతారు? తర్వాత మీరు ఏం చేయదలుచుకున్నారు ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు? లేదు సార్, ఇప్పుడు మనకి పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో మాలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది సార్. ఎందుకంటే ఫైనాన్షియల్గా డబ్బులు లేవు, గవర్నమెంట్లో ఎక్కువ డబ్బులు లేవు. సో ఎవరైనా సరే ఇట్లా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏదైనా పని, ఇప్పుడు నాకు ఆఫీస్ హిమాయత్ నగర్ మా బంజారా హిల్స్లో మా హస్బెండ్ది. ఈ రేవంత్ రెడ్డి గారికి టీవీ ముఖంగా నేను ఏమని చెప్తున్నానంటే, ఎక్కడైనా నా జీవిత ధ్యేయం వచ్చేసేసి ఏ ఆడపిల్ల అయినా సరే ఏ కారణం చేతనైతే సరే చనిపోకూడదు. నా లక్ష్యం, నా జీవిత ధ్యేయం. నాకు తెలిసిన పరిధిలో నా చుట్టుపక్కల ఎవరైనా సరే అకారణంగా, అందుకని ఎక్కడైనా సరే ఉంటే నా దగ్గరకు వస్తే నేను వాళ్ళని ఇట్లేమన్నా ఏమన్నా అందరిని తీసుకోబోవటం అన్నా ఇట్లానే అంటే చేస్తారుగా. నా కోసం అడిగితే చేయరు కానీ జనాల కోసం అడిగితే చేస్తారు కదండి. అందుకని చెప్పి ఆ రూట్ ఎంచుకున్నాను నేను. ఇంకా పోవటం, చేయటం, ఏదైనా హెల్ప్ చేయించడం. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, రవంత్ అని చాలామంది ఆయన గురించి చాలామంది అంటారు. అసలు చూస్తుంటేనే నాకు చిన్న తమ్ముళ్ళలాగా చాలా ఆనందం అనిపించింది. రాజశేఖర రెడ్డిని చూస్తే ఎంత అన్నలాగా అనిపించిందో రేవంత్ రెడ్డిని చూస్తుంటే అంత ఇప్పటికీ నేనేమి ఎన్నిసార్లు పోయి కలిసినా కూడా ఎంతోమంది దగ్గర పోయిన ఒక బయోడేట్ ఇవ్వటం, నేను పనిచేశానని చెప్పుకోవటం ఏమీ లేదు సార్. జస్ట్ పోవటం. మొన్న కూడా పోతే కండవ కప్పుతాను, ఎందుకంటే ఆమె కాంగ్రెస్ ఆమె అన్నారు పక్కన వాళ్ళు, అయినా కూడా మీ చేతి కూడా కప్పులేనారని కప్పించుకొని వచ్చుకున్నా. సో ఏదైనా మంచి పనికి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా శ్రీలక్ష్మి సేవలు ఎప్పటికీ ఉంటాయి నేను చనిపోయే వరకు. నా తదనంతరం కూడా నా బిడ్డలు ఈరోజు ఎంత బాగా ఒక కలెక్టర్, ఒక డాక్టర్, ఒక లాయరు ఇంతమంది ఉండబట్టే నేను చేయగలుగుతున్నా. ఇంకా బాగా చేయాలని ఆశ, అంతే. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు, థ్యాంక్ యూ. ఎందుకంటే మీ సర్వీస్ కోసం, మీ ప్రజా జీవితం కోసం అనేక విషయాలు మాతో షేర్ చేసుకున్నారు.
ఇది అంటే చాలామంది సమాజంలో ఎవరో ఒకరు ముందుకు రావాలి, ఒక ముందు అడుగు వేయాలి, ఆ అడుగులు 10 అడుగులుగా ప్రయాణం సాగాలి, అనేక మంది ఆపన్న హస్తాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం జరగాలి మనకి ఇస్తున్న సందేశం. ఇలాంటి శ్రీలక్ష్మి అనేక మంది ఈ సమాజంలో సేవ చేయాలని బిగ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.